ప్రభువా నీ జాలి చూపుతో నా బ్రతుకు మలుపు తిరిగెను. ప్రభువా నీ జాలి చూపుతో నా బ్రతుకు మలుపు తిరిగెను. మరణ శిక్ష తొలగెను, నా మదిలో యేసు నిలిచెను. మరణ శిక్ష తొలగెను, నా మదిలో యేసు నిలిచెను. ప్రభువా నీ జాలి చూపుతో నా బ్రతుకు మలుపు తిరిగెను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, గమనించాం, మనము ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చారు, ఎవరి కోసం వచ్చాడన్న విషయాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాన్ని కానీ గమనించినట్లయితే దేవుడు ఎందుకు వచ్చాడు, దేనికి వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు అన్న విషయాన్ని చాలామంది గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అక్కడెక్కడో చర్చికి వెళ్తున్నారులే, వాళ్ళ కోసం వాళ్ళు వెళ్తున్నారులే, వాళ్ళ ఉద్దేశపరంగా వాళ్ళు వెళ్తున్నారులే అని చెప్పుకున్నటువంటి రోజులలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మనలను పుట్టించను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు తెలియపరుస్తున్నట్టు దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, మనము ఆయన మేపేటువంటి గొర్రెలమై ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన మేపేటువంటి గొర్రెలమైతే మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆయన నడిపేటువంటి దారిలో మనం వెళుతున్నామా లేదా అన్న ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ యెషయాకు రాసినటువంటి గ్రంథంలో 53వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట తెలియపరుస్తుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ఆయన మేపేటువంటి గొర్రెలమై ఉండగానే మనమందరము ఏమై ఉన్నాము, గొర్రెల వలె త్రోవ తప్పినటువంటి జీవితాల్లాగా కనపడుతూ ఉన్నది. అయితే కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో అందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మేపుతూ ఉన్నాడు. అయితే మనమందరము ఏ విధంగానో గొర్రెల వలె త్రోవ తప్పినాము, మనమందరము దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నాము. అయితే ఇక్కడ మన మాటను గమనిస్తూ ఉన్నాం. అయితే చూడండి, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2-3 వచనాలలో దేవుడు ఈ గొర్రెల విషయాన్ని ఆకాశంలో నుంచి భూలోకాన్ని చూసినప్పుడు ఈ యొక్క భూలోకం అంతా తన ఇష్టానుసారంగా తన యొక్క రీతిలో అదంతా చెడిపోయి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనము 3వ వచనంలో చూస్తే, వివేకము కలిగి దేవుణ్ణి ఎదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశోధించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనమందరము ఏ విధంగా ఉన్నట, దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నటువంటి జీవితాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ తప్పు చేసినటువంటి వారి జీవితంలో, ఈ విధంగా దూరంగా పోయినటువంటి జీవితంలో, దారి తప్పినటువంటి జీవితాలలో మనం చూసినట్లయితే దారి తప్పినటువంటి జీవితము ఏమైందో ఒకసారి గమనించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దారి తప్పితే మన జీవితాలు ఏమైపోతున్నాం. మనము ఓసారి ఒక రూట్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ రూట్లో కరెక్ట్గా మనం కానీ వెళ్ళకపోతే మనకు అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రూట్ తప్పుగా నడిచినందువల్ల మనకి ఇక్కడ సంఖ్యాకాండంలో 32వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని రాయబడింది. ఇక్కడ తప్పు చేస్తే, అదే పాపం చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమొస్తుందంట, పాపం అనేది మనకు వస్తుంది. ఈ పాపము ఏం చేస్తుందంట, మీ పాపము మిమ్మును
పట్టుకొనును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటంటే మీరు దారి తొలగిన వారు గనుక మీరు తప్పిపోకుండా ఉండాలని, మీరేసినటువంటి తప్పుడు అడుగులు మిమ్మల్ని పట్టుకుంటాయి అని చెప్పి దేవుడు ఆయన యొక్క ప్రేమను ఎల్లడిపరుస్తూ చేసిన మనముల్ని ఆయన హెచ్చరించడానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రసంగికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరచును అనగా తప్పినటువంటి మనము అనేకమైనటువంటి మంచి కార్యాలు మనం ఏం చేస్తామంట, చెడగొడుతూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉద్దేశాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక మాట మనము గమనిస్తూ ఉన్నాం. పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు మనం పాపం చేస్తున్నాం, మనము ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. ఏ ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనము అతిక్రమిస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించినటువంటి మన జీవితము, మన పాపము మనల్ని పట్టుకుంటుంది అని చెప్పినటువంటి ఈ జీవితము ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే దేవుడు తన ప్రేమను ఈ విధంగా వెల్లడపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించును. తప్పుడు జీవితంలో నడుస్తున్న మనములను ఆ యొక్క దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించారు. ఈరోజు నువ్వు నేను తప్పుడు స్వభావంలో ఉంటే ఆ ఒక తప్పుడు జీవితాన్ని మనం తీసివేసుకోవాలని చెప్పి దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన నువ్వు దేవుణ్ణి ప్రేమించావు అన్న విషయం కాదు, కానీ దేవుడే మనమలను ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 1వ యోహాను 4వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు నేను చదువుతూ ఉన్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపముల ప్రాయచిత్తమై నొందుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనందరం తప్పుడు స్వభావంలో నడుస్తూ ఉంటే దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. మనం ఆయన్ని ప్రేమించడం కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని తట్టు ఉండాలని, దేవుని అడుగు జాడల్లో నడవాలని ఆయన మనల్ని ప్రేమించాడు. ఏ విధంగా ప్రేమించాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెను. మనములను ఆయన వైపు తిప్పుకొంటకు మనము ఆయన వారం కావాలని చెప్పి ప్రభువైన దేవుడు బుద్ధిగా దారి తప్పినటువంటి మన జీవితాలను ఆయన వైపు మళ్లించుకోవటం కోసం, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా బిడ్డలను నేను ఏ విధంగా రక్షించుకోవాలని చెప్పి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ యేసు అను పేరుకు రక్షకుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షకుడు యేసు క్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చింది దేని ఉద్దేశం నుంచి వచ్చాడంటే, మనం పాపం చేశాం కనుక, ఇందా చెప్పిన కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అదే నిత్య నరకము. అటువంటి నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలని చెప్పి వారి పాపముల నుండి ఎవరైతే బొత్తిగా దారి తొలగి ఉన్నారో వారి పాపముల నుండి వారిని రక్షించడం కోసం ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఇంకో మాటను మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంది, నేను పాపుల్నే పిలువచ్చితిని కానీ నేను మీ నీతిమంతుల కొరకు నేను రాలేదు. అయితే ఈ దారి తప్పినటువంటి వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియాకు రాసినటువంటి పత్రిక 31వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఒక మాట ఉంది, అయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను
ప్రేమించుచు ఉన్నాను. దారి తప్పినటువంటి వారి జీవితాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శాశ్వతమైనటువంటి ప్రేమ విషయంలో మనం వస్తే, ఈ శాశ్వతమైనటువంటి ప్రేమ ఏమిటి అనగా, దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమించిన వాడై ఉన్నాడు. అయితే మనము ఆయన ప్రేమించిన వారమని కాదు, దేవుడు మనములను ప్రేమించి మన కోసము మన పాపముల నిమిత్తమై ప్రాయచిత్తమై ఇందుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ కనపడుతూ ఉంది. ఇక్కడ 1 యోహాను 4వ అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు మనం చదివితే అక్కడ ఆ మాట గమనించవచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలామంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటారంటే, డబ్బును చూసి ప్రేమిస్తుంటారు, ఇంకొక విషయాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మన దగ్గర ధనం ఉంటే మన దగ్గరికి వస్తారు, చాలా మంది దూరం అయిపోతారు. అయితే నీ దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఏ ప్రేమ అంటే, నీ కోసము నా కోసము ఆయన కుమారుడిని పంపినటువంటి ప్రేమ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన్ను మనకు అనుగ్రహించాడు. అయితే దేవుడు ఆయన్ను మనకు అనుగ్రహించినప్పుడు మనము ఏ విధంగా ఉన్నాం, ఎలా ఉన్నాం? ఇంకా మనము చూసినట్లయితే ఈ వెలుగు, ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి దుష్కార్యములు చేయి ప్రతివాడు వెలుగును దేశించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగు నొద్దకు రాడు. అయితే ఇక్కడ దుష్క్రియలుగా కనపడుతూ ఉన్నాయని చెప్పి అతను వెలుగు వద్దకు రాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయినటువంటి నీ జీవితం, నా జీవితం, ఇంతవరకు తప్పుడు జీవితంలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, మనం తప్పిపోయినటువంటి కుమారుని కానీ మనం చూసినట్లయితే, ఆ బిడ్డ ఆస్తి అంతా తీసుకొని దుర్వ్యాపారం చేసి దేవుని దగ్గరికి రావటానికి, తన తండ్రి దగ్గరికి రావటానికి ఎంతో వేదన పడ్డప్పటికీ, ఆ పొట్టు తింటున్నప్పటికీ, తన ఇష్టానుసారంగా లోకంలో జీవించినప్పటికీ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఎదురు చూశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూసి ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకొని ఆ బిడ్డను తన రాజ్యములోకి చేర్చుకోవాలని చెప్పి, ఇదిగో నా కుమారుడు చనిపోయినటువంటి నా కుమారుడు బ్రతికాడు, తప్పిపోయిన నా కుమారుడు దొరికాడు అని చెప్పి ఆనందపడి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు తప్పిపోయి ఉండొచ్చు ఇంతవరకు నీ జీవితంలో, ఇంత వయసు నీకు వచ్చినప్పటికీ, ఇంత జీవితము నువ్వు జీవించినప్పటికీ తప్పిపోతే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము దేవుడు నిన్ను చేర్చుకోవాలన్నది. దేవుడు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు. అయితే నీ యొక్క జీవితం అంతా శాంతి సమాధానము లేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు తప్పిపోయావు కనుక. నువ్వు కానీ దేవుణ్ణి చేర్చుకుంటే నీ జీవితంలో వెలుగనేది ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యను కానీ మనం చూసినట్లయితే, జక్కయ్య ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని చేర్చుకున్నందుకు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుకనే ఈ రోజులలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు కనుక దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట మనము చూస్తూ ఉన్నాం. కీర్తనలకు రాసిన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితము, నా జీవితము అలాగున్నదేమో ఓసారి గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అనగా, దేవుడు మనల్ని ప్రేమించినటువంటి ఉద్దేశము
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదువుతూ ఉన్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఇదిగో నువ్వు ఫలాన్ని తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వుండు స్థలములో నేనుండు స్థలములో నువ్వుండులాగున నేను వెళుతూ ఉన్నాను, నేను నిన్ను తీసుకువెళతాను. అయితే తీసుకువెళ్ళేటటువంటి ఉద్దేశంలో దేవుడు ముందు ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? నిన్ను నన్ను రక్షించటం కోసం. రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు. మీరు పాపం చేసి బొత్తిగా చెడి ఉన్నారు కదా, అందుకోసం మీకు రక్షణ ఇవ్వటం కోసం ప్రభువైన దేవుణ్ణి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. అయితే ఇక్కడ ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనములో ఒక మాట ఉంది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. పాపముల విషయంలో దేవుని యొద్దకు మనం తెచ్చుటకు ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపాడు. నా కుమారుడా, నువ్వు దారి తొలగిపోయి ఉన్నావు, నిన్ను నేను రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను, నిన్ను ప్రేమించాలి, నిన్ను నా కుమారునిగా చేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ లోకరక్షకుడు వచ్చినటువంటి విషయము ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి మనలను లేపనని నీ హృదయమందు విశ్వాసించిన ఎడల నీవు రక్షింపబడదువు. నువ్వు రక్షించబడాలంటే యేసుక్రీస్తు వారు నా దేవుడు నా కోసం వచ్చాడు, కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడని నీ నోటితో కానీ నువ్వు ఒప్పుకున్నట్లయితే నీకు రక్షణ వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే జక్కయ్య జీవితం చూసినట్లయితే ఆయన నా దేవుడు నా ప్రభువు అని చెప్పి నమ్మినమ్మటే ఆయనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. నువ్వు విశ్వసించిన ఎడల నీకు రక్షణ వస్తుంది, నీ నోటితో నువ్వు ఒప్పుకున్నందువలన. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాటను మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో చక్కగా దేవుడు ఒక మాటని తెలియపరుస్తూ ఉన్నాడు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవార్త నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఏమిటి ఈ మహా సంతోషకరమైనటువంటి శుభవార్త అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని మనం చదువుకున్నాం. అయితే ఇక్కడ అందరికీ ఒక మాట, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ అనగా పాపం చేసిన నీ జీవితం, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీ జీవితం, ఇంతవరకు దేవుడంటే తెలియని నీ జీవితానికి అందరికీ మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. ఏమిటి ఈ శుభవార్త అంటే, మనం గమనించినట్లయితే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ సంతోషకరమైనటువంటి మాట ఏమిటంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ క్రీస్తుకు ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, ఆయన ఎందుకు రక్షకుడు అయ్యాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే 1 యోహాను 5వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆయన యందు ఏ పాపమును లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఈ రక్షకుడు గురించి మనం చెప్తూ ఉన్నప్పుడు, ఈ రక్షకుడు ఎటువంటి ఆయన అంటే ఆయన లోక రక్షకుడు, ఆయన యందు ఏ పాపము లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పాపము లేనటువంటి ఆయన ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకో మాటను మనం చూస్తున్నాం.
యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఈ రక్షకుడు ఎటువంటి ఆయన అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగటుకు ఆయన అధికారము అనుగ్రహించినవి. ఇందాక తప్పిపోయినటువంటి వారి జీవితాన్ని మాట్లాడుతూ ఆయన మన అందరికీ ఏం కలుగ చేస్తున్నట, విశ్వాసం ఉంచిన వారికి తన పిల్లలగటుకు అధికారము అనుగ్రహించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రెల విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు 99 గొర్రెలను విడిచి ఒంటరి అయిన గొర్రెను వెదికాడు. ఆ ఒంటరి అయినటువంటి గొర్రెను వెదికి ఆ గొర్రెను తీసుకొచ్చుకొని ఆ గొర్రెను భుజాల మీద వేసుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే తప్పిపోయిన మన జీవితము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం ఏమవుతామంట, ఆయన పిల్లలము అవుతాం. మనము ఆయన పిల్లలమైతే మనకు ఎటువంటి ఇబ్బంది లేనే లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన పిల్లలము అయినప్పటికీ మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఇందాక ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అయితే మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం ఉంటే మనము ఆయన పిల్లలము అవుతాం. తండ్రి తన కుమారుడికి ఎన్ని మాటలు చెప్తాడు, నాయనా నువ్వు అదుగో అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని చెప్పి, అటు వెళ్తే ఒక తప్పు మార్గం ఉంది, ఇటు వెళ్తే ఇబ్బంది పడతావని చెప్పి ఆది కాండములో మొట్టమొదటిసారిగా దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటి? ఆదాముతో ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈ చెట్ల మధ్యలో ఉన్న పండ్లన్నీ తినొచ్చు, కానీ అయితే ఆ మంచి చెడును తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రము తినవద్దు అన్నాడు. ఆ మంచి చెడు వృక్ష ఫలము అనగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అదియే నిత్య నరకం. ఈ నిత్య నరకానికి వెళ్లకుండా ఉండాలని చెప్పి దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలను నీవు